హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నామండి. లక్కీ డ్రా వెళ్ళింది కదా, రిషి కుమార్ బెల్లంపల్లి విన్నర్ అయితే వాళ్ళకి చీరియడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈసారి మా చిన్న పాప కూడా వస్తుంది. వీడియో తీయడానికి బాగా కష్టపడుతుంది అనేసి మా పెద్ద పాపను చిన్న పాప ఇద్దరు కొట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే వారానికి ఒకరు తీసుకెళ్తా అని మాట ఇచ్చిన. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఏమేమి జరిగినాయో చూస్తూ ఉండండి. పోయేది బాయ్ అంకుల్, బాయ్ బాయ్. చేసిండు, సాయం చేసిండు. నడు అట్లా గడిపియాలి. ఈయన నిద్రమత్తులు ఉన్నాడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చినాము. చీర వచ్చింది కదా, తినే విన్నరు రిషి కుమారినే. సజ్జనకు జ్యోతి రాజు వీళ్ళకి వచ్చిన చీర పెట్టడానికి వచ్చినాం ఫ్రెండ్స్. మీరు కూడా మిస్ కావద్దు, వీడియో చూసుకుంటుండండి. పాపం రిషి కుమార్కి డ్రెస్ కొని చీర తెప్పించింది కదా. డ్రైయర్ కొని రోటి సరిపోతుంది. డ్రైయర్ వేసుకుంటావా? బరువట అయ్యో, ఆయన డ్రైయర్ వేసుకోలేదంట. అలవాటు లేదు. అతను ఓకే నవ్వరాదు. ఈయనకే పెళ్లి చూపులు, పెళ్లి కూతురు వస్తుందని సిగ్గుపడతాను. అది ఆఫ్ చేయరు, ఆఫ్ చేసే ఫోటో. ఈయనే రిషి వాళ్ళ తమ్ముడు అలిగిండు. ఎందుకంటే తను ఇటు చూడబ్బా, ఓయ్ నన్ను పట్టించుకుంటలేరు ఎవరు అనేసి. ఓయ్ అయ్యో, సిగ్గుపడకు మీ అన్నకు పెళ్లి చూపుల తర్వాత నెక్స్ట్ నీకే. ఓయ్ ఓకే, సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇల్లైంది, పెళ్ళైంది, ఇల్లైంది. ఇల్లారు ఇప్పుడు నిల్చున్నాడు అన్నయ్య. ఓకేనా? మళ్ళీ కూర్చున్నాడా? తంసపుత్తాను చూడమ్మా. పోయేనా? ఫోటో షూట్ చేస్తాను. లగ్న జాకెట్లు అయితే ఫ్రాక్ మిగులుతాయి కూడా మళ్ళీ ఇంకా క్లాత్ అల్లా. ఆల్రెడీ ఫోటో కూడా దిగిండు కదా అబ్బా, టవల్ కప్పుకొని దిగిండు ఫోటో. రిషి దిగలే నువ్వు ఇప్పుడు? సిగ్గైతే ఇట్లా చేస్తాడు. ఏమేమి తాగు, తింటావా? తీసుకో. తీసుకో జిలేబీ తినవా? మరదలకి ఇచ్చినావా? బాబాయ్తో లోపల. మరి ఏమైంది? టెన్షన్ రాలేదు. నేను అది మొత్తం చదవలేదు, అది మొత్తం చదవలేదు. బాబాయ్ పాట పుష్ప ఆర్డర్ రాదు, నాతో ఇట్లా మాట్లాడాడు కదా.
నాకు పుష్పాలు దాన్ని ఏంటంటే నేను కాకపోతే 3 సార్లు మొక్కుకున్నా. తర్వాత మొత్తం ఓపెన్ చేస్తే మిలిటరీ స్టార్టింగ్ చేసుకోలే అనమాట. 10 నిమిషాలలో అత్త